బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. ఈ నెల 15 నుండి సెప్టెంబర్ 30 వరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నామంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. డ్రగ్స్ రహిత సమాజంలో యువత భాగస్వామ్యం కావాలంటున్న రామకృష్ణారెడ్డి. పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో విభజన విభీషిక స్మృతి దివస్. నంద్యాల తహసీల్దార్గా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రియదర్శిని. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం. ప్రాజెక్టులపై సాంకేతిక నిపుణులతో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేయాలంటున్న బొజ్జా దశరథరామరెడ్డి. జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుండి సెప్టెంబర్ 30 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ నెల 15 నుండి సెప్టెంబర్ 30 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు పగడ్బందీ ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణపై జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ రెవెన్యూ సదస్సులు లాంఛనంగా ప్రారంభించనుందని, ఈ మేరకు ఈ నెల 15 నుండి సెప్టెంబర్ 30 వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించేలా పగడ్బందీ ప్రణాళిక రూపొందించి సంబంధిత షెడ్యూల్ను సిద్ధం చేసి పంపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల పరిశీలనలకు ప్రభుత్వం ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించిందన్నారు. రెవెన్యూ సదస్సులకు జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, రెవెన్యూ సదస్సులో ప్రధానంగా భూ ఆక్రమణలు, 22A భూముల ఆక్రమణలతో పాటు పలు రెవెన్యూ సమస్యలపై ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సదస్సులకు హాజరయ్యే రెవెన్యూ బృందాలు ఆర్ఓఆర్, అడంగల్ సంబంధిత రెవెన్యూ రికార్డులను వెంట తీసుకువెళ్లాలని ఆమె సూచించారు. తీసుకున్న ప్రతి ఫిర్యాదుకు సంబంధిత అర్జీదారునికి రసీదు ఇవ్వాలన్నారు. తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్, రిజిస్ట్రేషన్, ఫారెస్ట్, బ్యాంకర్లు, సంబంధిత అధికారులు రెవెన్యూ సదస్సుల్లో భాగస్వామ్యం చేయాలన్నారు. గ్రామమంతా కలియ తిరిగి రీసర్వే పనులు జాగ్రత్తగా చేపట్టాలన్నారు. రైతులకు పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను వెనక్కి తీసుకోవడంతో పాటు వాటి స్థానంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను, ప్రతి మండలానికి జిల్లా అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించామని, సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రెవెన్యూ సదస్సుల్లో భాగస్వాములై ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఆగస్టు 15వ తేదీన జిల్లాలో 6 అన్నా క్యాంటీన్లను కూడా ప్రారంభించనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. సోమవారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు ప్లెడ్జ్ అగైనిస్ట్ డ్రగ్స్ అనే అంశంపై రామకృష్ణారెడ్డి అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. స్థానిక రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ప్లెడ్జ్ అగైనిస్ట్ డ్రగ్స్ అనే అంశంపై సోమవారం అనగా 12వ తేదీ స్వామి వివేకానంద ఆడిటోరియం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ ఆచార్యులు రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. నంద్యాల ట్రాఫిక్ సిఐ షేక్ ఇస్మాయిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ మాట్లాడుతూ నేడు భారతదేశం ప్రపంచ అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ అభివృద్ధిని సాధిస్తుందని, అదే సమయంలో ప్రపంచంలోని అనేక దేశాలు భారతదేశాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో చట్ట వ్యతిరేకంగా సంఘ విద్రోహ శక్తులు దేశంలోకి మత్తు పదార్థాలను చేరవేస్తున్నారని తెలిపారు. అంతేకాక యువత వారికి తెలియకుండానే మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని, విద్యార్థులు చదువుతూ ఉన్న సమయంలోనే సరదాగా మొదలైన అలవాట్లు వ్యసనాల తర్వాత జీవితాలను పణంగా పెట్టే దశకు చేరుకుంటున్నారని, అందువల్ల మన చుట్టూ ఉన్న సమాజం పట్ల, చెడు వ్యసనాల పట్ల యువత ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, మొదట చిన్న మోతాదులో మొదలవుతాయని, తర్వాత వాటికి బానిస అవుతారని, అధిక మోతాదులో తీసుకునే దశకు చేరుకుంటారని, అప్పుడు తల్లిదండ్రులను, సమాజాన్ని గౌరవించే స్థాయిని దాటిపోతున్నారని అన్నారు.
చెడు వ్యసనాల వల్ల కుటుంబంలో సమాజంలో గౌరవాన్ని కోల్పోతారని, ఆర్థికపరమైన ఇబ్బందులకు లోనవుతారని సమాజం చిన్నచూపు చూస్తుందని అన్నారు. విద్యార్థులు దేశ రక్షణ, ధర్మరక్షణలో భాగస్వామ్యం కావాలని, బాధ్యతాయుతంగా విద్యార్థులు ఉండాలని, వీరు మాదక ద్రవ్యాల పట్ల జాగ్రత్తగా ఉంటూ సాటి పౌరులకు అవగాహన కల్పించాలని, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా నష్టాలను కలిగించేటువంటి చెడు వ్యసనాల పట్ల విద్యార్థులు దూరంగా ఉండాలని, పెద్దలు, తల్లిదండ్రులు చెప్పిన మంచి మాటలు, సూక్తులు వినాలని, సమాజానికి వ్యతిరేకమైన పనులు చేయకూడదని, సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, మహనీయుల జీవిత చరిత్రను చదవాలని అన్నారు. ఈరోజు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఈ డ్రగ్స్ అవేర్నెస్ గురించి ఒక ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో యూత్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ డ్రగ్స్ మాఫియా యూత్ని టార్గెట్ చేసుకొని ఈ డ్రగ్స్ ఈ పద్మవ్యూహంలో చిక్కిదర్ చేస్తుంది. కాబట్టి మనమంతా ఈ మహమ్మారి దూరంగా ఉండాలని చెప్పి మేము కోరుచున్నాము. ముఖ్యంగా ఏంటంటే డ్రగ్స్ ఎందుకు అలవాటు అవుతాయంటే ఒక ఫ్రెండ్స్ లేకుంటే సరదాగానో లేకుంటే కొంచెం తీసుకుంటే ఏం కాదనో లేకుంటే స్ట్రెస్ అవాయిడ్ చేయడానికో లేకుంటే ఇంకైతే రకరకాల చిన్న కారణాల వల్ల మనం ఈ డ్రగ్స్కు బారిన పడుతున్నాము. సో దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వన్స్ మనము ఒకసారి డ్రగ్ తీసుకునే అలవాటు చేసుకున్నామంటే ఆ సర్కిల్లో మనము ఇరుక్కున్నామంటే మనం ఎప్పటికీ బయటికి రాలేము. బయటకు రావడం చాలా కష్టం. కాబట్టి డ్రగ్స్ను ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకోకూడదని చెప్పి దాన్ని అవాయిడ్ చేయాలని చెప్పి మేము కోరుచున్నాం. దీనివల్ల నష్టాలు ఏమి జరుగుతాయంటే చాలా నష్టాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ యువశక్తి మొత్తం నాశనమైపోతుంది. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నేడు ఈ కార్యక్రమం యూజీసీ రాయలసీమ యూనివర్సిటీ వారి ఆదేశాల మేరకు విద్యార్థులలో అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని కళాశాలలో ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు, డ్రగ్స్కు దూరంగా ఉండాలని అన్నారు. మొదట అలవాటు చేయడానికి చాక్లెట్, బిస్కెట్ పానీయాల్లో కలిపి అలవాటు చేస్తారని, అందువలన విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వలన విద్యార్థులు చైతన్యం పొందడమే కాకుండా సమాజాన్ని కూడా చైతన్యపరచాలని, మీ చుట్టూ ఉన్న ప్రజల్లో కూడా అవగాహన కలిగించాలని, డ్రగ్స్ వాడకంలో ఆడామగ తేడా లేదని, ఒకసారి డ్రగ్స్ అలవాటు పడితే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారని తెలిపారు. వీటిని అరికట్టడంలో పోలీస్ వ్యవస్థకు, చట్టానికి సహకరించాలని 1009 నెంబరుకు సమాచారం ఇచ్చి విద్యార్థులు సమాజ హిత కార్యక్రమంలో చైతన్యవంతం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కళాశాలలో ఏర్పాటు చేశామని అన్నారు. అసలు ఈ డ్రగ్స్ అనేటువంటివి ఏంటి, డ్రగ్స్ని వాడటం వల్ల వ్యక్తికి వచ్చే నష్టం ఏంటి, దానివల్ల సమాజానికి వచ్చే నష్టం ఏంటి, కుటుంబానికి వచ్చే నష్టం ఏంటి, దేశానికి వచ్చే నష్టం ఏంటి అన్నటువంటి విషయాల పట్ల యువత అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం. ప్రధానంగా డ్రగ్స్ తీసుకునేటువంటి వ్యక్తి తన యొక్క సహజ స్థితిని కోల్పోవటం జరుగుతుంది, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవటం జరుగుతుంది. తను ఏదైతే లక్ష్య సాధన కోసం బతుకుతున్నాడో లక్ష్య సాధనలో విఫలమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఈ విషయాన్ని ఎంత గమనించాలి. అలాగే డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తి ఒక రోజున అలవాటు చేయడం కోసం కొంతమంది వీటిని బిస్కెట్స్ రూపంలోనూ, చాక్లెట్స్ రూపంలోనూ, తర్వాత రకరకాలైనటువంటి కోల్డ్ డ్రింక్స్లోనూ వీటన్నింటినీ కలిపి ముందుగా వాటి పట్ల అభిరుచి కలిగేటట్టుగా మిమ్మల్ని కనిపించి ఆ తర్వాత వాటిని ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనేటట్టుగా మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తుల వల్ల సమాజానికి చాలా నష్టం ఉందన్నటువంటి విషయాన్ని కనుక నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో విభజన విభీషిక స్మృతి దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ విభజన అనంతరం ప్రాణాలు కోల్పోయిన లక్షలాది సోదర సోదరీమణులను స్మరించుకుంటూ ఆగస్టు 14వ తేదీన దేశ విభజన భయానక రోజు విభజన విభీషిక స్మృతి దివస్ కార్యక్రమాన్ని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నంద్యాల జిల్లా బీజేపీ కోఆర్డినేటర్ అభిరుచి మధు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా రిటైర్డ్ ప్రిన్సిపల్ కొట్టే చెన్నయ్య, రామకృష్ణ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి, నిమ్మకాయల సుధాకర్, కసెట్టి చంద్రశేఖర్లు పాల్గొని 1947 నాటి విషయాలను క్లుప్తంగా వివరించడం జరిగింది. నంద్యాల తహసీల్దార్గా ప్రియదర్శిని సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు.
నంద్యాల తహసీల్దార్గా ప్రియదర్శిని సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు పుష్పగుచ్చాలనిచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ ప్రియదర్శిని మాట్లాడుతూ నా పేరు ప్రియదర్శిని. నేను కొత్తగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నంద్యాల తహసీల్దార్గా ఈరోజే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నంద్యాలకు సంబంధించి భూ సమస్యలు ఏదైనా సమస్యలు, రెవెన్యూ రిలేటెడ్ సమస్యలు ఏదైనా ఉంటే ప్రజలు స్వేచ్ఛగా వచ్చి సంప్రదించవచ్చు. తమ గ్రీవెన్స్ చెప్పుకోవచ్చు. ఆ గ్రీవెన్స్ బట్ వాళ్ళ గ్రీవెన్స్ని తదుపరి కన్సల్ట్ బీఆర్ఓకి ఆర్ఐకి ఫార్వర్డ్ చేసి ఎంక్వైరీ చేసుకొని విధంగా యాక్ట్ ప్రకారంగా రూల్స్ ప్రకారంగా వాళ్ళకి న్యాయం జరగడానికి తొందరగా రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తానని తెలియజేసుకుంటాను. ప్రాజెక్టులపై సాంకేతిక నిపుణులతో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధనా సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామరెడ్డి తెలిపారు. తుంగభద్ర డ్యాం కొట్టుకుపోవడం వెనుకబడిన ప్రాంతాల సాగునీటి రంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య పరంపరలో భాగమేనని రాయలసీమ సాగునీటి సాధనా సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి విమర్శించారు. సోమవారం నంద్యాల సమితి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల పరిస్థితులను తెలుసుకొని సాంకేతిక నిపుణులతో ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. తుంగభద్ర డ్యాం గేట్లు కొట్టుకొని పోవడం వెనుకబడిన ప్రాంతాల పట్ల ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనపడుతుంది. రాయలసీమలో 20 లక్షల ఎకరాలకు సాగునీటి పారేలాగా సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేస్తే కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు పారుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. తుంగభద్ర నదిలో కృష్ణా నదిలో నీరు ప్రవహిస్తున్నప్పటికీ రాయలసీమలో నీరు అందుకోలేని పరిస్థితి ఉంది. రాయలసీమలోని అనేక ప్రాజెక్టులు బోరుకల్లు రిజర్వాయర్ రివిట్మెంటు వదిలిపోవడం, అదేవిధంగా వెలుగోడు రిజర్వాయర్లో రివిట్మెంట్ కదిలిపోవడం, శ్రీశైలం పంజుపూలు దెబ్బతినడం, 2009లో వచ్చిన వరదల వల్ల కేసీ కెనాల్ ప్రధాన కాలువ సామర్థ్యం తగ్గిపోవడం, దెబ్బతినడం, హంద్రీనీవా ప్రధాన కాలువ సామర్థ్యం ప్రకారం లేకుండా కాలువ దెబ్బతినడం, అదేవిధంగా అనేక రిజర్వాయర్లు పంట కాలువలు కనురూపు లేకుండా మారిపోవడం, గాలేరు నగరితో సహా ఇలాంటి ప్రమాద గంటికలు కనపడుతున్న ప్రభుత్వాల నిర్లక్ష్యం వహించడం వల్ల అలుగునూరు రిజర్వాయర్ 7 సంవత్సరాలుగా పనిచేయడం ఆగిపోయింది. 50 సంవత్సరాలు బలిగొని అన్నమయ్య ప్రాజెక్టు మన ముందరనే మరణ శాసనాన్ని రాయలసీమ ప్రజలకు చూపించిన పైన ఒకవైపు కనబడుతోంది. ఈరోజు వేలాది మంది రైతాంగం యొక్క జీవితాలు తలకిందులు మారేలాగా తుంగభద్ర నది డ్యామ్ గేటు తగ్గిపోవడం జరిగిపోతుంది. ఈ ప్రమాద గంటలకు స్పందించకపోతే ఇలాంటి అవాంతరాలను ఎన్నో రాయలసీమ సమాజం చూడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రాయలసీమలో ఈ ప్రమాద గంటలకు స్పందిస్తూ తక్షణమే యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి వీటిని రిపేర్ చేపట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో సోమవారం నుండి మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి తెలిపారు. స్థానిక రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సర విద్యార్థులకు అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల చైర్మన్ ఆచార్య రామకృష్ణారెడ్డి, కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ కాలేజీలో సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు సీట్ కన్ఫర్మేషన్ కోసం కళాశాలను సంప్రదిస్తే ఓటీపీ ద్వారా సీట్ కన్ఫర్మ్ చేయడం జరుగుతుందని, ఈ ప్రక్రియ 3 రోజుల వరకు జరుగుతుందని అన్నారు. ఈ 3 రోజులలోనే విద్యార్థులు వారి తల్లిదండ్రులు కళాశాలను సంప్రదించి సమాచారాన్ని పొందాలని, లేని ఎడల సీటు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కళాశాలలో కొత్తగా చేరబోయే ప్రతి విద్యార్థి మరియు వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించవలనని, అడ్మిషన్ పొందిన ప్రతి ఒక్క విద్యార్థి ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికేట్లను కళాశాలకు ఇవ్వవలనని, ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య విద్యార్థులకు ఏదైనా సందేహాలు ఉంటే కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ డెస్క్ను సంప్రదించాలని తెలిపారు. ఈరోజు నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ నందు అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. స్టూడెంట్స్ ఎవరైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తరఫున రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరికీ లాస్ట్ వీక్న అలాట్మెంట్ రావడం జరిగింది. అలాట్మెంట్ అయిపోయిన స్టూడెంట్స్ అందరూ కాలేజ్కి వచ్చి వాళ్ళ యొక్క అడ్మిషన్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క అడ్మిషన్స్ కన్ఫర్మ్ చేయకుంటే వాళ్ళ యొక్క అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో అందుకను ఈరోజు నుంచి అడ్మిషన్ స్టార్ట్ చేస్తూ ఒక చిన్న పూజా కార్యక్రమాన్ని ప్రారంభించి, అలాగే స్టూడెంట్స్ కాలేజ్కి వచ్చి వాళ్ళ యొక్క అలాట్మెంట్, వాళ్ళ యొక్క కన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళ అలాట్మెంట్ ఆర్డర్స్ కాలేజ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన స్టూడెంట్స్ అందరికీ
ఈ మంత్ ఎండింగ్లో కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ గవర్నమెంట్ డేట్స్ ఇచ్చిన దాని ప్రకారంగా కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ డిగ్రీ కోర్సెస్ స్టార్ట్ అవుతాయి. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 15 నుండి సెప్టెంబర్ 30 వరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నామంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. డ్రగ్స్ రహిత సమాజంలో యువత భాగస్వామ్యం కావాలంటున్న రామకృష్ణారెడ్డి. పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో విభజన విభీషిక స్మృతి దివస్. నంద్యాల తహసీల్దార్గా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రియదర్శిని. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం. ప్రాజెక్టులపై సాంకేతిక నిపుణులతో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేయాలంటున్న బొజ్జా దశరథరామరెడ్డి. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.